ఇదిగో అమ్మ, పిల్లలందరికీ చెప్తున్నాను, బ్లౌజ్ కట్ చేస్తున్నాను నేను. ఇదేంటంటే లైనింగ్ బ్లౌజు. ఇప్పుడు నేను కట్ చేసేది లైనింగ్ అమ్మ. ఎందుకంటే నేను పిల్లలే కదా చూస్తారు, అందుకే ఏమండి ఏమండి అని అంటున్నాను కదా. అలాగ అనకూడదు, పిల్లలు ఎక్కువ చూస్తారు, మాలాటోళ్ళం ఏం చూస్తాంలేండి బ్లౌజులు అనేసి నాకు చిన్న డౌట్ వచ్చింది. అందుకే పిల్లలకి అందరికీ చెప్తున్నాను, జాకెట్ మట్టుకి కుట్టడము ప్రతి ఒక్కరు పిల్లలు నేర్చుకొని మన బట్టలు మనం కుట్టుకుంటే పర్వాలేదు అనేసి ముందు మన బట్టలు కుట్టుకొని నెక్స్ట్ ఇంక మనవి బాగా చాలా బాగా వస్తున్నాయంటప్పుడు కంపల్సరీ బయట వాళ్ళవి కూడా కుట్టాలి. కుడితే మనకి చెయ్యి బాగా నలుగుతుంది. అది నేను చెప్పేది. ప్రతి పిల్లలు కూడా ఖాళీగా అయితే మట్టుకి ఉండకూడదని నేను చెప్తున్నాను. చూడండి బ్లౌజు ఎలా మార్క్ చేస్తున్నానో. ఇప్పుడు కాదు కదమ్మా నేను కుట్టేది, ఎప్పటి నుంచో కుడుతున్నాను. జాకెట్ 15 రూపాయల నుంచి నేను జాకెట్ కుడుతున్నాను. ఇలాగా మనకి వెనక భాగం అయిపోయింది. మనం కట్ చేసుకున్నాం మార్క్ చేసుకొని. దీన్ని పెట్టి మనం ముందు భాగం కూడా కట్ చేసుకోవచ్చు. ఎలాగా ముందు హ్యాండ్స్కి తీసుకోవాలి. మనం ఎప్పుడైతే ముందు హ్యాండ్స్ అయినా కట్ చేసేయాలి, లేదా అంటే తర్వాత ఫస్ట్ వెనక భాగమైనా కట్ చేయాలి. ఈ రెండిట్లో ఏదైనా ఫస్ట్ మనం కట్ చేయాలి, అప్పుడే ముందు భాగానికి రావాలి. అందుకని నేనైతే ఫస్ట్ నేను ఒక్కోసారి హ్యాండ్సే కట్ చేసేస్తాను, ఒక్కోసారి కట్ చేయను. ముందు వెనకాతల భాగమే నేను కట్ చేస్తాను. ఆ భాగం కట్ చేసేసి అప్పుడు చేతుల వరకు వస్తాను. చేతులు చూసారు కదా ఎలా కొలత పెడుతున్నానో. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఈ పెద్ద కష్టమేం కాదు. వచ్చే వరకే మనకి కష్టం అనిపిస్తుంది. మనకి నెక్స్ట్ వచ్చి మనం కొంచెం బాగా ట్రైనింగ్ అయిపోయామంటే ఇంక భయమే ఉండదు. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందు భాగం అయితే నేను కట్ చేస్తున్నాను. నాకు ఇక సెల్ల పెట్టడం రాలేదంటున్నాను కదా, చూసారా సైడ్కి పెట్టేసాను. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉండి చెప్తున్నాను కదా, నాకు పెట్టడం రావటం లేదు, పెట్టలేకపోతున్నాను. అలాగే ఇదిగోండి, ఇదైతే ఈ విధంగా మనం మార్క్ చేసేసుకుంటే ఇది చాలా సింపుల్. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని పెట్టుకొని మెడ కొలత వేసుకోవాలి. చెస్ట్ పొడవు కూడా మనం చూసుకొని వేసుకోవాలి. ఏం పెద్ద కష్టమేం కాదమ్మా జాకెట్. ఇదివరకు అంటే చెప్తున్నాను కదా, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇదివరకు అంటే టీచర్ల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు అంత అవసరమే లేదు. ఏముంది, సెల్లో చూసి చక్కగా నేర్చుకోవచ్చు. పెద్ద కష్టమేముంది. రాలేని వరకే భయపడతాం, వచ్చిన తర్వాత ఇంకా భయమే ఉండదు. చూసారు కదా నేను ఎలా కొలతలు వేసుకుంటున్నాను. బ్లౌజ్ చూసారా. ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ డ్రాక్స్లకి 3 ఇంచులు పెట్టుకోవాలి. తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది. 2.5 2 పెట్టుకుంటే చాలు. ఇంతేరా, అంతే, ఇంక ఇంతే అయిపోయింది. మనము ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము. మనకి బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. తర్వాత మెయిన్ పేపర్ చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. ఇది మనం కొంచెం కష్టపడి లైనింగ్ కొంచెం కష్టపడి మార్కులు ఇవన్నీ వేసుకునే వలన కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత లైనింగ్ కట్ చేయండి, ఎంత ఈజీగా అయిపోతుంది కదా. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఎలా మార్క్ చేస్తున్నాను. ఇదిగో ఈ విధంగా మనం మార్క్ చేస్తున్నాం. ఇప్పుడు చూసారా, దీనికి ఏంటి, మన షేప్ ముక్కలకి ఇగో ఇందులోనే మనం కుదర్చాలి. మరి తప్పదు, ఎందుకంటే మనం ముక్కనే అతికేసి మనం కుట్టేసుకుంటే సరిపోతుంది.
లైనింగ్ సరిపోవచ్చు కొన్ని, ఏంటంటే జాకెట్ ముక్కలు అవి ఇచ్చేస్తారు కదా, ఓన్లీ లైనింగ్ తీసి ఇచ్చేస్తే మనకి ఎంత కష్టం అనిపించదు. కానీ వాళ్ళు ఏంటంటే ఇంట్లో జాకెట్ ముక్కలు ఈలెట్టిన ముక్కలు ఏం చేయాలి, వేస్ట్ అయిపోతాయని అవి మనకి అబ్జెప్పేస్తారు. అబ్జెప్పాకంట అండగలిపేస్తారని అర్థం. అండగలిపేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి కొంచెం కష్టమే, లైనింగ్ సరిపోదు. అది మనం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకొని ఎక్కడైనా ముక్కలు అతికితే ముక్కలు పడుతున్నాయంటే అతికిసుకోవడమే. ఏంటి అంత పెద్ద కష్టమే ఉందమ్మా. ప్రతి పిల్లలకి నేర్చుకోవాలి అనేసి నేను నా ఆరాటం అయితే. ఇంకా పెద్దవాళ్ళం అంటే కుట్టడం అవదులేండి. నేనంటే ఫస్ట్ నుంచి మరి నాకు అలవాటు ఇది. ఇప్పుడు నేర్చుకోమని అంటే నేను నేర్చుకోగలనా? నేను అస్సలు నేర్చుకోలేను. ఇప్పుడు మాకేం తలకెక్కుతుంది, ఇది ఇప్పుడు కాదు కదా, నేను ఎప్పటి నుంచో కుడుతున్నాను కనుక నాకు కొంచెం ఏమి ఎక్కువే మాకు ప్రాక్టీస్ ఉంది. అదే నా వయసులో వాళ్ళు కొత్తగా నేర్చుకోమంటే నేర్చుకోలేరు, అస్సలు నేర్చుకోలేరు. చూసారు కదా, ఇదిగో ఎంత సింపుల్. మెయిన్ పేపర్ కట్ చేసేయడం చాలా సింపుల్, ఒక్క 10 నిమిషాల్లో కట్ చేసేయచ్చు.